నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎత్తుల. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు బలమైన మద్దతు. ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక బలాన్ని బ్యాంకులు అర్థం చేసుకోవాలి. అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలవాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశం. సీఎం రాయలసీమ ఉద్యాన హబ్ ప్రణాళిక బాగుందని ప్రశంస. బ్యాంకులు, బీమా కంపెనీల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన. అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్. 2028 నాటికి ఒక స్థాయికి తీసుకొస్తాం. కేంద్ర సహకారంతో ఏపీ దేశానికే వెన్నెముక అవుతుంది. అమరావతి రైతులకు మూలధన రాబడి పన్నుపై రాయితీ కొనసాగించాలి. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతికి ఇదో ఆర్థిక శక్తి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజధానికి మరో 16,666 ఎకరాల సమీకరణ. 7 గ్రామాల భూములు తీసుకురావాలని మంత్రివర్గ నిర్ణయం. అంతర్జాతీయ క్రీడా నగరం, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఎన్ఎంసీ ప్రమాణాల ప్రకారమే వైద్య కళాశాలలకు భూమి, అదనపు భూమి, వైద్య అనుబంధ విభాగాల అభివృద్ధికి వినియోగం. పీపీపీ విధానంలో నిర్మాణంపై కీలక సవరణలు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. నేరుగా విమానంలోకి అయ్యప్ప ఇరుముడి తీసుకెళ్లొచ్చు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆ దేశాల నుండి వలసలకు స్వస్తి. భద్రతాపరంగా మాకు ముప్పున్నవారు పోవాల్సిందే. తృతీయ ప్రపంచ దేశాలపై ట్రంప్ కఠిన నిర్ణయం. పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డి విచారణ. గంటన్నర పాటు ప్రశ్నించిన సిఐడి. నా హయాంలో జరిగినందునే విచారణకు పిలిచామన్నారు విలేకరులతో సుబ్బారెడ్డి. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ. ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం రద్దు. 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం. పోలీసు వ్యవస్థ నిందితులకు అండగా ఉంటోందని వ్యాఖ్య. శక్తివంతులైన మిమ్మల్ని అరెస్టు చేయరని మీకు తెలుసు. అలాంటప్పుడు లొంగుబాటుకు గడువెందుకంటూ తీవ్ర ఆక్షేపణ. గూగుల్కు సింహాచలం భూములు. 50,000 మందికి క్వాంటమ్ శిక్షణ. 500 రూపాయలకే ఫౌండేషన్ కోర్సు. ప్రతిభ కనబరిచిన 3,000 మందికి ఫేజ్ 2 కోర్సు ఉచితం. వైజర్, క్యూబిటెక్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. డిసెంబరు 8 నుండి కోర్సు ప్రారంభం. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. 100 మందికి యంగ్ రీసెర్చర్స్ స్కాలర్షిప్. గూగుల్కు సింహాచలం భూములు. సమైక్యతే వికసిత భారతానికి మార్గం. శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్సవ్ మర్ 550వ వార్షికోత్సవంలో నరేంద్ర మోదీ. దేశ ప్రగతికి గీతాసారం మూలం. ఉడిపి సభలో ప్రధాని మోదీ. గూగుల్కు సింహాచలం భూములు. ఇంతటితో వార్తలు సమాప్తం. వార్తలు చదివినది కుమారి అరుణ ఎద్దుల. నమస్కారం.